గత వారము కొంతవరకు అంటే 15 నుంచి అంటే 18 వచనం వరకు మనము దీన్ని ధ్యానించుకున్నాము. ఇంకొకటి మనము చూద్దాము. ఓకే, 14వ చరణం వరకు మనం చదువుకున్నాం. చాలా సంతోషం. ఉషా గారు చెప్పింది కరెక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూద్దాం. అంటే అంతవరకు దేవుడు నిలబడితే శత్రువులు పారిపోతారని, దేవుడు అనాథలకు తండ్రిగా, ఎదవరాండ్రులకు న్యాయాధిపతిగా ఉంటాడని, దేవుడు మహిమ మరియు ప్రయాణము అరణ్యంలో ఇశ్రాయేలును కాపాడేవాడిగా, వారికి ఆహారం అందించేవాడిగా ఉన్నాడని, అలాగే విజయాన్ని అందించేవాడిగా కూడా ఆయన ఉన్నాడని విజయ గీతం పాడాలని అంతవరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 15వ చరణం నుంచి 18వ చరణం వరకు మనం చూసినట్లయితే సియోను పర్వతం దేవుడు చదువుతున్నానండి. బాషాను పర్వతము, దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులో నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో నున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివిని, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనము 15వ చరణం నుంచి 18వ చరణం వరకు మనం చూసినట్లయితే ఏమనుకుందంటే అది దేవుని యొక్క నివాస స్థలముగా ఉంటుంది. సియోను పర్వతంలో దేవుడు ఏం చేశాడంటే నివాస స్థలం. అంటే ఎక్కువ శాతం మనము మాట్లాడేటప్పుడు లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు కానీ ఏమంటామంటే సియోను పర్వతము దేవుని యొక్క నివాసం. ఆయనే కదా, అదే కదా ఆయన నివాస స్థలము. అక్కడ నుండే కదా మనకి దిక్కు వస్తుందని ఆలోచన అయితే మనకు ఉంటుంది. ఒకసారి చూడండి, నిర్గమాకాండంలో ఈ మాటలు 19వ అధ్యాయంలో 18వ చరణం వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ మాటలు 19-18 చూడండి ఒకసారి. చదువుతున్నాను. యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఈ సీనాయి పర్వతం మీదకి ఆయన ఏమొచ్చాడట, అగ్ని వలె దిగి వచ్చాడట. అంటే ఈ సీనాయి పర్వతము ఏమైందంటే మోషేని దర్శించింది అక్కడే, మోషేతో మాట్లాడింది అక్కడే, మోషే 40 దినాలు గడిపింది కూడా అక్కడే అన్నట్లు మనము లేఖన భాగనాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఇది ఏంటి అంటే నివాస స్థలం. ఒకప్పుడు ఇజ్రాయేల్ నడిపించేటప్పుడు ఆయన మాట్లాడి అది నివాస స్థలముగా ఉంటుంది. కానీ ఈనాటి ప్రజల గురించి మనం మాట్లాడితే, ఈనాటి సంగతుల గురించి మాట్లాడితే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనము ఆలోచన చేస్తే ఆయన నివాస స్థలము నరుని యొక్క హృదయం. ఇప్పుడు ఆయన నివాస స్థలం ఏది? నరుని యొక్క హృదయము. అందుకే అంటట కదా, నీ దేహమే నా ఆలయము. ఎవరి దేహమట? ఒక నరుని యొక్క దేహము దేవుని యొక్క ఆలయముగా ఉన్నది అని మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. కానీ ఆనాడు సీనాయి ఆయన నివాస స్థలముగా ఉన్నది. మోషేని దర్శించినప్పుడు ఆయన ఆ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడట అగ్ని వలె వచ్చాడు. ఆ పర్వతం అంతా కమ్మింది, దోమము కమ్మింది. ఆ దోమము కమ్మినప్పుడు అందులో మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత చక్కని ధన్యత. నిజముగా అట్టి ధన్యత అందరికీ దొరకదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే
ఎక్కడో పర్వతముల మీద ఈనాడు అనుకుంటే పర్వతముల మీదో అందమైన చర్చిల్లోనో లేకపోతే దేవాలయాల్లోనో కాదు, కానీ నరుని యొక్క హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. నీ దేహము నా ఆలయము కాబట్టి ఆ దేహాన్ని పాడు చేసుకొనక, ఆ దేహాన్ని అపవిత్రపరచక ఏం చేయాలి? మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. అంటే దేవునికి నివాస యోగ్యమైన ఇల్లు ఏదైనా ఉంది అంటే అది నరుని యొక్క దేహము. కానీ ఇప్పుడు అక్కడ కూడా దేవుడు ఉండడానికి ఇష్టపడట్లేదమ్మా. ఎందుకంటే చాలా మంది దేనికి అది నివాస యోగ్యమైంది ఈనాడు? దేవుడైతే కోరుకున్నాడు, కానీ ఈ మనుషులు నివాస యోగ్యంగా మార్చిన ఈ యొక్క మనుషుల యొక్క దేహం దేనికైందంటే ధనానికి, లేకపోతే అసూయ, క్రోధము, లేక పాపము, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే అబద్ధికుడికి అంటే అపవాదికి నిలయంగా మారిపోయి మనుషుల యొక్క దేహాలు అలంకరణలతో, లేకపోతే వేరే 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 వగైరా వాటితో నింపబడి దేవునికి స్థానం లేదు. అందుకే ఆయన ఏమంటాడు, అవని అంత ఆయనదే, అయినా ఆయనకు స్థలమేది. అవని అంతా ఆయనదే, అన్ని ఆయనదే, ప్రపంచం ఆయనదే, ఆయన సృష్టించింది ఆయనే, ప్రతి జీవిలో ఉన్నది ఆయనే, ప్రతి మానవుని నడిపించింది ఆయనే, ప్రతి మానవుల్లో ఊపిరిగా ఉన్నది ఆయనే. కానీ ఆయనకి స్థలం ఈరోజు. కానీ దేవుడు ఇక్కడ కీర్తనలో మనం చూసినట్లయితే సేనాయి పర్వతము ఆయన సింహాసనముగా ఉన్నది. మోషేతో ఆనాటి ప్రజల ధన్యులండి నాయకులు. ఎందుకంటే ఆనాడు మోషేతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు, దేవుడు చూచాడండి ఆయన. కానీ మనం ఈనాడు చూడాలంటే ఆయన దర్శనాన్ని చూడడానికి కూడా అర్హత లేకుండా ఉంటుంది. చాలా మంది దర్శనాలు కూడా చూడలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రవచనాలు ఉండేవి, దర్శనాలు ఉండేవి, ఒకప్పుడు ఆత్మతో నింపబడిన సంఘాలు ఉండేవి. ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా వెనకడుగేస్తున్న తప్ప సిద్ధపడే సంఘాలుగా కనబడట్లేదు. దేవునికి మహిమ కలుగును. అందుకే దేవుడు ఆలయము, దేవుడు దేహం అయితే, కానీ ఈనాడు కీర్తనల ప్రకారం మనం చూసినట్లయితే సేనాయి పర్వతము ఆయన యొక్క ఆలయంగా, అదైతే నివాస స్థలంగా ఉన్నది. ఆయన దర్శించాడు. మోషేని ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలోంచి నడిపించిన తర్వాత ఆ సేనాయి పర్వత ప్రాంతాలలో ఉన్నప్పుడు మోషేని పైకి రమ్మన్నాడు. అక్కడే కదా వారికి కావాల్సిన, వారిని నడిపించవలసిన 10 ఆజ్ఞలను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞల ప్రకారమే ఇలా నడవడం జరుగుతుంది. అయ్యే ఆజ్ఞలు దేవుని యొక్క మందసములో పెట్టబడ్డాయి. 2 పలకలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చూద్దాం 19వ చరణం 19వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు నిర్గమకాండము 19 సార్. ఓకే, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగేది. మోషే మాట్లాడుతుండగా దేవుడు తనకు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఏమై ఉన్నాడు? ఆయన ఉన్నాడు ఖచ్చితంగా. ఇంటేనే కదా మాట్లాడతాడు. ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, అవునా? మృతుడైన వాడు, తిరిగి లేచిన వాడు. ఇక్కడ అది మోషేతో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన కంఠ స్వరం చేత అతనితో మాట్లాడుతున్నాడు అంటే ఆ యొక్క సియోను పర్వతం మీద ఆయన నిలిచి ఉన్నాడని మనకు తెలుస్తుంది. అంటే దేవుడు తన భక్తులను దర్శించడానికి, తన ప్రజలను నడిపించడానికి కావలసినవన్నిటి కొరకు మోషేని సిద్ధపరచడానికి ఆయన సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఈనాటి మనల్ని కాపాడడానికి, మనల్ని విమోచించడానికి, మన పాప శాప భారాల నుంచి తొలగించడానికి పశుబాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరమాత్ముడు అయ్యాడు. ఇదిగో మనందరి వరకు ప్రాణం పెట్టి మనల్ని కాపాడుతున్నాడు. మరి ఈ దేవుడు గొప్పవాడు కదా. అందుకే ఆయనకు నివాస యోగ్యమైన స్థలముగా నీ దేహం ఉండాలని ఈ యొక్క మాటను మీకు తెలియజేస్తున్నా. చూద్దాం. మరొక 19 నుంచి 25 వరకు కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఎక్కడంటే రక్షణ దేవుడు అంటే ప్రభువు ఒక్క నిమిషం అమ్మా, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ రక్షణ దేవుడు అంటే దేవుడు ప్రతిరోజు మన భారాన్ని మోస్తాడు. ఆయన మనలను రక్షించే దేవుడుగా ఉంటాడు. ఈ వచనాలు ఆయన
మనలను ఒకటి భారం మోసేవాడుగా, రెండు రక్షించేవాడుగా ఉంటాడు. చదవండి. దేవుడు ప్రభు స్థితి నొందునుగాక, అనుదినం ఆయన మా భారమును భరించుతున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్తే ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువునకు వశం. దేవుడు నిశ్చయముగా తన శత్రుల తలను పగలగొట్టును. మానక దోషములు చేయవారిని వెంట్రుకలు గలపు నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చుతున్నదేమనగా, నేను భాషానులో నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రంలో నుండి వారిని తప్పించేదను. వారి రక్తములో నీవు నీ పాదములు ముంచెదవు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగును. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమును పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. ఆ చుట్టూను కన్యకలు తంబూరలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచేరి తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చేదారు. సమాజములు దేవుని స్తుతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వరకు కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క రక్షణ అంటే తన ప్రజల పక్షమున నిలబడే దేవుడిగా మనకి కనబడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తన ప్రజలను కాపాడుతూ రక్షించే దేవుడిగా మనకి తెలుస్తూ ఉంది. నిజమే కదా. ఎన్నడూనూ ఇజ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టలేదు. వారు సనుక్కున్నా గొనుక్కున్నా తిరుగుబాటు చేసినా ఎన్ని మార్లు దేవుడు మమ్మల్ని ఇలా చేశాడు అలా చేశాడు, ఈ మోసే ఎర్ర సముద్రంలో ముంచడానికి తీసుకొచ్చాడన్నా, ఈ మోసే అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడన్నా, ఇక అభియుక్త ప్రజలకు మరలా మమ్మల్ని అప్పగించడానికి తీసుకొచ్చాడని ఎన్ని మార్లు అన్నా దేవుడు వారిని క్షమిస్తూ వారికి తోడై ఉండడమే ఇష్టపడ్డాడు గాని వారిని శిక్షించడానికి ఇష్టపడలేదు. అందుకే చూడండి, వాళ్ళ అన్ని మాటలన్నా ఎర్ర సముద్రాన్ని తెరిచాడు. ఎందుకంటే అగాధ సముద్రం నుంచి వారిని నడిపిస్తానన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. చూడండి, నీళ్లు ఒక గోడ కట్టినట్లు నిలబడిపోయి ఆ పక్కన ఈ పక్కన. సముద్రం అంటే మా ఆసామాసి విషయాలు కాదు. నిజంగా చెప్పాలంటే సముద్రంలో ఆరిన నేల మీద ఎలా నడిచారు చూడండి. సముద్రము ఒకే రీతిగా ఉండదు ఎక్కడాను. ఒక చోట లోతుగా ఉంటుంది, ఒక చోట పర్వతం ఉంటుంది, ఒక చోట ఇంకా కిందకు ఉంటుంది, మరొక చోట ఎత్తుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది లోపల సముద్ర భాగం. కానీ ఎక్కడ తెరిస్తే సమానంగా ఉంటుందో, ఎక్కడ తెరిస్తే వారు కాలికి రాయి తగలకుండా క్షేమంగా వెళ్తారో దేవుని తెలుసు. అందుకే ఆ ప్రాంతానికి వారిని నడిపించి ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఎర్ర సముద్రాన్ని తెరిచి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. రాయి రప్ప లేని నేలను, అవునా, సదురైన నేలను వారిని నడిపించాడు. చూశారు ఎంత దాన్ని. అంటే ఒక రకంగా ఆలోచించండి. పదో యొక్క గుర్రాలు రథాలు కూడా ఆ యొక్క దారిలో వెళ్ళినాయి అంటే అది ఎలా ఉందో. ఆనాడే సముద్రంలో ఒక దారి వేసాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ప్రియమైన కొన్ని బిడ్డలారా, అందుకే ఏంటంటే ప్రజలను ఏనాడు విడిచిపెట్టి ఈ రోజు నిన్ను నన్ను కూడా మన పాపం, అందుకే అంటాడు కదా, మనమందరము పాపులమై ఉండగానే ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన ఏం చేశాడు మన కొరకు ప్రాణము కదా. దేవునికి ఇంకా పాపులమే కానీ మన కొరకు ఆల్రెడీ ఆయన ప్రాణం పెట్టాడు. చాలా మంది అంటారు, ఇప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు అంటారు, నేను పాపినైనా దోషినైనా పెంటనైనా కుప్పని. నువ్వు పెంటవి కాదు, కుప్పవి కాదు. ఎవరివి రాజులైన యాజక సమూహములు. దేవుడు నీ పాపం నిమిత్తం శాపం నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఇంకా నువ్వు పరిశుద్ధురాలు. ఇంకా నేను పెంటని పాపిని అన్నావంటే ఇంకా నీలో పాపం పోలేదని అర్థం. దేవునికి స్తోత్రం. అవునా కదండి. ప్రియమైన దేవుని సంగమ, ఆయన రక్షణ కేడుమై ఉన్నాడు. అందుకే దావీదంటాడు, నా రక్షణ నీవు, నా కేడుము నీవు, నా దాగు చోటు నీవు, నా ఎత్తైన స్థలము నీవు అంటాడు, ఆశ్రయం నీవు అంటాడు. అంతే కదా. ఆయన రక్షణ అయి ఉన్నాడు, తన ప్రజలను విడిచిపెట్టాడని. చూడండి మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? 11:28 సమస్త జనులారా ప్రయాసపడి భారము మోసుకొని వచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. అది ఆయన మన భారాన్ని మోస్తాడు. నిజమే కదా. భారాన్ని మోస్తానన్నాడు, రక్షణను కలిగిస్తాను. అంటే పాప భారం అంతా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రండి, ఇక్కడకో పరిగెత్తొద్దు, కొండెక్కొద్దు, గుట్టెక్కొద్దు, అటు ఇటు చూడొద్దు, రా స్ట్రైట్ గా నా దగ్గరికి రా. నా దగ్గరికి వస్తే నీ భారం అంతా నా మీద, నీ భారాన్ని మోసేవాడు.
నువ్వు మొయ్యక్కర్లేదు, నువ్వు ఆయాసపడక్కర్లేదు. అయ్యో నువ్వు భారమైనది మోస్తూ అయ్యో నడవలేనని స్థితి నీకొద్దు. రా, నేను పంచుకుంటాను, నా మీద నువ్వు సంతోషంగా ఉండు, ఆ భారాన్ని నేను మోస్తానని మన పాప భారాన్ని మోసింది యేసయ్య. తన ప్రజలకు అనుదినము కంటికి రెప్పవలే కాపాడింది. అందుకే కదా ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కంటికి రెప్పవలే నిన్ను కాపాడతానన్నాడు దేవుడు. అంత సుడి, అంత రక్షణ. నువ్వెంత దుమ్ములైనా ఎక్కడో ఒకటి వస్తావు తప్ప దుమ్మంతా నీ కంటిలోకి రాకుండా ఆ రెప్ప నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటదంట. నాకు తెలియదు అది. దేవునికి మహిమ కలుగును గాక. సెకండ్, నిమిషానికి కూడా కాదు, సెకండ్ లోనే కొట్టుకుంటది అది ఎక్కువ శాతం. చూడ, మనకు తెలియకంటేనే రెప్ప మన కంటిని కొడుతూ ఉంటది, కాపాడుతుంటది కంటి పాపం. అలాగే దేవుడు నువ్వు అనుకుంటుకుండగానే అయ్యో నేను ఒంటరిగా నడుస్తున్నానే అనుకున్నప్పుడే ఆయన తోడుగా ఉంటాడు, సెంటగా ఉంటాడు, ఆయన కాపాడుతాడు. అది దేవుని యొక్క తన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు చూస్తే దేవుడే మనల్ని కాపాడాడు. ఆయన చేతిలో రక్షణ ఉందని, కాపుదల ఉంది, ఆశ్రయము. ఒకప్పుడు ఆశ్రయపురాలు ఉండేవి. ఎవరిని అన్యాయంగా నిందలు ఎవరైనా పడితే వారు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పట్టణం దగ్గరలో ఉన్న ఆశ్రయపురంలోకి వెళ్ళిపోవాలి. అందులోకి వెళ్ళిపోతే మరి తరిమిన వారు కానీ అందులోకి వెళ్ళడానికి ప్రవేశం లేదు. అక్కడ కొంతమంది ఉంటారు, వారి అనుమతి కావాలి. లేకపోతే తప్పించుకొని వెళ్ళిన వాడు నేరం రుజువు అవ్వాలి. రుజువు అవ్వకపోతే వారిని ముట్టడానికి వీల్లేదు. అది ఆశ్చర్యం. కానీ ఈ రోజు ఆశ్చర్యం ఏమిటంటే దేవుడే. ఈ రోజు మనకు ఆశ్చర్యం దేవుడే. ఆయనే మనల్ని కాపాడేవాడు. చూడండి, నిర్గమకాండం 33లో మొదటి 1-2 వచనాలు చదవండి ఒకసారి. 33వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమును దీనినిచ్చేదను అని దీవించేదనని దీనిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. స్తోత్రం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హితీయులను, పెర్జీయులను, హివీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టెదను. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా అక్కడ ఎంత చక్కని మాట్లాడుతున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, లేచి వెళ్ళండి. ఎవరికంటే ఏమీ పితరులైన అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల దేవుడైన నేను ఆ వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దాన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని అప్పగిస్తాను. అయితే మీకంటే ముందుగా ఎవరిని పంపిస్తాడట? తన దూతను పంపి అక్కడ అందరు ఎవరైతే మీకు ఆటంకాలుగా ఉన్నారో, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో అందరినీ తీసివేసి ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా మీకు అది ఇస్తానని చెప్తున్నాడు. అంటే చూడండి గొప్ప దేవుడు. అంటే ముందుగానే ఆయన నడుస్తానంటున్నాడు. మనకంటే ముందుగా ఆయన నడుస్తాడు. నువ్వు ఒక కార్యం తలపెట్టి అయ్యో ప్రభువా ఇది నీ నామములో జరుగుతుంది, దేవుని బిడ్డలట ఇది నేను చెయ్యలేను అనకూడదట, ఇది నా వల్ల కాదు అనకూడదట. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13లో, నేను ఎక్కడ చూడండి ఒకసారి చదవండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చదువుదాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మరి మనము ఈ రోజు దేవుడు మన బలము అని చెప్తున్నాం, కానీ దేవుని ఎదురు ఒక కార్యం తలపటాయి. బాబోయ్ ఏమైపోతుందో, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, వాళ్ళు వ్యతిరేకిస్తారో, లేకపోతే మనల్ని రాణిస్తారో, రానెవరో, ప్రకటిస్తారో, ప్రకటించనెవరో అనే రకాలమైన ఆలోచనలు కలగదు. కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడుగు ముందు వేస్తే దాన్ని స్థిరపరచువాడు ఆయనే అంటాడు కదా. యెహోషువతో ఆ మందసం పట్టుకుని వెళ్ళమను, వారి పాదములకు యోర్దాను నది తాకిన వెంటనే అది 2 పాయలుగా చేర్చబడుతుంది, నడమోనన్నాడు. అలాగా నువ్వు అడుగు ముందుకే. సువార్త ప్రకటిస్తున్నావా, లేకపోతే దేవుని నామములో ఏదైనా పని తల పెడుతున్నావా, దేవుని నామములో ఒక కార్యం జరగాలనుకుంటున్నావా, అయితే మొదటి అడుగు నీదే. అడుగు నువ్వు వేస్తే, ప్రయత్నం నీదైతే సఫలం చేసేవాడు యేసయ్య.
దేవుని వైపు సాగండి. ఆయన రక్షణ చేయడంగా నింటున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎంత ఇచ్చారు? 45 నిమిషాలకి 45కి ఇచ్చి మనకి సమయం ఉందాయి. పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారు ఇక్కడ వరకు చూడండి, అంత చక్కని రక్షణ మనకి ఉంది ఈ దినమున. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడే ఈ రోజు మనకి దేవుడిగా ఉన్నాడు. మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు రక్షణ అనేది నీకు దొరికింది అంటే కేవలం ఆయన కృపే. అంతే కదా. నువ్వు అనుకుంటేనో లేకపోతే నాకు కావాలనుకుంటే రాలేదు. అది ఆయన కోరుకున్నాడు కాబట్టి, ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చేసాడు. అంతే. పరమును విడిచి, పరమ భాగ్యాన్ని విడిచి, అమ్మా నిత్యము ఏవేలో దూతలతో పొగిడింపబడుతున్న ఆ యొక్క సింహాసనాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చి నువ్వు స్తుతిస్తావని, నువ్వు ఆరాధిస్తావని, తండ్రి అని పిలుస్తావని ఆకాశమందు 2 చేతులు చాచి నీ వైపు చూస్తూ ఉన్నా. ఆయన స్థుతుల మధ్య కూర్చుంటే సరిపోతుంది కదా. ఎంతో మంది స్తుతిస్తారు. ఆయన కోట్లాది దూతలు అక్కడ ఉన్నాయి, స్తుతిస్తాయి. కానీ భూమి మీద నీవు ఎప్పుడు స్తుతిస్తావా? ఎందుకంటే 2-3 ఎక్కడ నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన నీవు ఉంటాను. ఎక్కడ నన్ను స్తుతిస్తారో, ఎక్కడ నన్ను కనపరుస్తారో, ఎక్కడ నన్ను ఆరాధిస్తారో అక్కడే నేను ఉంటాను. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? సుందరమైన దేవాలయంలో మనం అనుకున్నట్టు సినిమాకి మీకు తెలియచేయాలని ఆశపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డారు. ఒక మందిరంలో చక్కని ఆరాధన జరుగుతుంది. అందరూ చక్కని వస్త్రాలంకరణ వేసుకున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు. అయ్యో ఉజ్జీవము, వాయిద్యాలు వాయిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఎంతో ఉజ్జీవంగా జరుగుతున్నట్టు ఆరాధన జరుగుతున్న సమయంలో ఒక ఆయన ఒక పక్షిగాడే ఈ పాటలు విని ఎంత చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, పరలోకం ఎక్కడే దిగి వచ్చినట్టుంది కదా అని పాపం అతను కూడా వెళ్ళాలని ఆశపడి ఆ యొక్క మందిరం యొక్క గుమ్మం దగ్గరకు వచ్చి ఒక అడుగు లోపలికి వేసేటప్పటికి వెనకాల ఉన్న వ్యక్తి చూసాయి, ఆగో ఎక్కడికి వస్తున్నావు అన్నాడు. అయ్యా ఆరాధన జరుగుతుంది కదా, నేను వింటానయ్యా, నేను చేస్తానంటే. లేదండి, నువ్వు నీ వాతావరణం, నీ బట్టలు ఇక్కడ ఎవరున్నారు చూసావా, ఎలా ఉన్నారో చూసావా, ఎంత మంచి బట్టలు వేసుకున్నారో చూసావా, ఎలా జరుగుతుందో చూసావా, ఈ మధ్యలో నువ్వు వస్తావా, ముందు బయటకు పో అన్నాడు. అది కదండి, ఇది దేవుని సన్నిధి కదంటే, ఈ దేవుని సన్నిధేనయ్యా, నీలాంటి వాళ్ళకి అవకాశం లేదు, ఇక్కడ వెళ్ళి బయటకు కూర్చో అన్నాడు. పాపం ఇంకేం చేసేది లేక ఆయన వాతావరణం బాగాలేదు మరి, చుట్టూ ఆ ఇల్లు తిరిగి అడుక్కునేవాడు, భిక్షం ఎత్తుకునేవాడు కనుక అట్లే బాగోలేదని, వాసన వస్తుందని అతన్ని రానివ్వలేదు లోపలికి. అయితే అతను ఎక్కడ కూర్చున్నాడంటే ఆ యొక్క మందిరం యొక్క మెట్ల దగ్గర కూర్చొని, జోళ్ళు ఎక్కడైతే పెడతారో అక్కడ కూర్చొని ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అలాగే ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈయనతో పాటు ఇంకొక ఆయన కూర్చున్నాడట. కూర్చొని ఆరాధన చేస్తుంటే ఈయన చూసి, ఎవరయ్యా నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ బట్టలు బాగున్నాయి కదా, వెళ్ళి అక్కడ ఉండడం మానేసి నువ్వు ఎక్కడ ఉన్నావేంటి, నాతో పాటు ఉన్నావేంటి అంటున్నాడు. అదేంటండి అంటుంటే ఈయన అంటున్నాడంటే, లేదు ఇక్కడే మంచి ఆరాధన, నాకు ఇష్టమైనది ఇక్కడ జరుగుతుంది, అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నాడట ఆయన. ఎందుకే మీరు ఎవరంటే, నీవు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయన్నే నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకమైన ఆరాధన, ఆడంబరాలతోనూ అలంకరణలతోనూ వస్తువులతో ఆరాధిస్తే దేవుడు ఉంటాడు అనుకోవడం భ్రమ. మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ఎక్కడైతే నువ్వు ఆరాధిస్తావో అక్కడ దేవుడు ఉంటాడు. అది అందుకే అంటాను, సుందరమైన దేవాలయంలో కాదు, నీ హృదయం దేవుని కావాలి, నీ దేహం దేవుని ఆలయమే ఉండాలి, అక్కడే ఉంటాడు దేవుడు. ఆలయం అనేది ఏంటంటే అందరూ కలిసి ఆరాధించడానికి ఒక స్థలం, కానీ దేవుడు నివాసం చేయాలనుకునేది మాత్రం నీకు ఇప్పుడంత హృదయమే. దేవునికి నీకు రక్షణ కలుగు చేసి నిన్ను అమ్మా అనాథలుగా విడవక, ఒంటరిగా వదలక, ఏ అందలేని నీకు జంటగా నిలబడతానన్న దేవుడు మన దేవుడు. నాడు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఇస్తూ వెళ్ళాడు తప్ప, అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వాళ్ళేనాడు విడిచిపెట్టను. అది చివరికి కానాను దేశంలోనికి వారిని ప్రవేశపెట్టాడు. అది మన దేవుని యొక్క చివరిగా కొన్ని వచనాలు మనం 24 నుంచి చివరి వరకు కూడా మనం చదివితే చూడండి, 24-25 వచనాలు. సమాజంలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించి వర్లరా ప్రభుని స్తుతించుడి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతులు పరివారం ముచ్చట ఉన్నది. జెబూలును అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు.
నీ దేవుడు నీకు బలమును కలగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లిలో మగ్బమును రెల్లులోని మృగములను, ఆబోతును గుంపును, దూడ వంటి జనములను దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపము. కలహప్రియులు ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ప్రధానులు వచ్చేదారు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక మనము చదువుకున్న చివరి వరకు కూడా ఇక్కడ ఏముంటుందంటే దేవుడు జయయాత్ర. దేవుడు జయయాత్ర అంటే జయం పొందాడు, యాత్ర చేస్తున్నాడు అనే సంగతి మనకి తెలుస్తుంది. అంటే ప్రజలు శృతిస్తారు. భూముఖమైన రాజులు ఆ రాజ్యాలన్నీ దేవునికి స్తోత్రాలు పాడతాయి. ఎందుకంటే స్తుతి, మహిమ, ఆరాధన ఈ కీర్తనలో మనకి కనబడుతూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఎవరి మీద ఆయన యుద్ధం చేశాడు, ఎవరి మీద ఆయన గెలిచిన రాజును వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కీర్తిస్తున్నారు. రాజులు అన్ని ప్రతీదీ ఆయన సన్నిధిలో ఆయన కీర్తించాలి. ఎందుకంటే జయం పొందే వ్యక్తిగా చూడండి, మనం ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు చక్కని పాటలు పాడతారు. జయం జయం అని ఇలాగా చక్కని పాటలన్నీ పాడుతూ ఉంటారు. చక్కని పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. ఇదిగో మా రాజు లేచాడు, మా రాజు విజయం సాధించాడని. ఈ రోజు నిజమేనండి, దేవుడు ఈ లోకాన్ని జయించాడు. దేవుడు తన ప్రజలను జయించాడు. దేవుడు తన ప్రజలను సంతోషపెట్టాడు. తన ప్రజలకు విరోధమైన ప్రతీదీ ఆయన వారందరినీ జయించి వారికి దాతులుగా చేశాడు. అవునా కదా? మనం చాలా సార్లు చెప్పుకుంటాం, సొలొమోను మహారాజు గారి పరిపాలనలో 40 సంవత్సరాల్లో ఒక్క యుద్ధము కూడా జరగలేదు. కారణం, ఆయన చూచిన వారు భయపడ్డారు. సొలొమోను రాజు గొప్ప దేవుడు అని భయపడి ఆయనకి కప్పములు చెల్లించారు. ఎందుకు జరగలేదు? దావీదు చేసాడు అనేకమైన యుద్ధాలు, కానీ సొలొమోను మహారాజు కాలంలో ఆయన పరిపాలన 40 సంవత్సరాల్లో కూడా యుద్ధాలు జరగకుండా దేవుడు కాదు. అంటే యుద్ధాలు జరగలేదంటే ఇతను చూసి భయపడ్డారా? కాదు, దేవుణ్ణి చూచి. అంటే ఆల్రెడీ దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఎప్పుడైనా వారికి అయ్యో సొలొమోను మహారాజు అంత ఘనత వహించాడు కదా, అతని దగ్గర మంచి ఎక్కువ బంగారం ఉంది, ధనం ఉంది, ఘనత ఉంది, వెళ్ళి పట్టుకుందామని ఒక ఆలోచన వచ్చిన ఆలోచన చంపేసేవాడు దేవునికి మహిమ కలుగునుగా. ఈనాడు నీ శత్రువు నీ ఇంటి మీదకి వద్దామనుకున్నాడు, నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఇంటి మీదకు వారు రాక మునిపే వారితో యుద్ధం చేస్తాడు. వారి మీద నీకు విజయాన్ని ఇస్తాడు. వారు ఎటువంటి వారైనా కానీ, ఎవరైనా కానీ, వారు ధనవంతుడా లేకపోతే బలమైన వాడా, ఎక్కువ కుటుంబం ఉన్నవారా లేకపోతే ఎక్కువ పలుకుబడి ఉన్నవారా అనేది కాదు. నువ్వు ఒంటరి వాడే. కానీ ఆయన అంటాడు కదా, ఒంటరి వాడే 1000 మంది అన్నా. అవునా కదా? నువ్వు ఒంటరి వాడివే, అందరిలో ఒంటరి వాడివే, కానీ నీవు 1000 మందితో సమానం కాపాడడానికి. అంటే నీ దేవుడు అంత గొప్ప దేవుడు. విజయ యాత్ర, జయం పొందిన సమయాలు అన్నమాట ఈ కీర్తన. 35 వరకు చదవండి. 35 వరకు కూడా చదివినట్లయితే ఈ మాటలు ఎవరెవరి మీద ఆయన విజయం సాధించాడు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, కింద 2 వచనాలు చదవండి అమ్మా. 34, 35 వచనాలు చదవండి ఒకసారి. 34 బలాతిశయము నారోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. స్తోత్రం. ఎవరికి ఆయన తోడేనండి? తన ప్రజలకు, తనను నమ్మిన వారికి, తన యందు భయభక్తులు ఆయన మాట ఆలకించిన వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. అవునా కదా? అవునా? చాలా మంది పాడతారు చూడండి, చక్కని పాట. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరద వలే పొర్లిన. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చరణాలన్నీ కూడా దేవుని యొక్క మహిమను తెలుపుతాయి. దేవుడు ఎటువంటి వాడో తెలుస్తూ ఉంటుంది మనకు. ఆ చరణాలన్నిటి కూడా అది మనకు చేసిన మేలు, మనకు కలిగిన రక్షణ, అలాగే మన శత్రువుల మీద మనకి దేవుడు ఎలాగ విజీవిస్తున్నాడో అన్ని వరకు కూడా ఆ చరణాలు మనకి, ఆ పాటలు మనకు కనబడుతుంటాయి. అలాగా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. ఆయన జయమునిచ్చేవాడు, ఓడిపోయే దేవుడు కాదు. మౌనంగా ఉండే దేవుడు అంతకంటే కాదు. చూచి ఊరుకునే దేవుడు అంతకంటే కాదు. చూడండి, ఎక్కడైనా మనకి మన ఎదుట మన ఊర్లోనే మన పక్క వారు కొట్టుకుంటుంటే మనకెందుకులే వారి మధ్యలో వెళ్ళకూడదు చూస్తూ ఉండిపోతాం. లేకపోతే కొన్ని యాక్సిడెంట్ ద్వారా మనం వెళ్తే మళ్ళీ పోలీసుల చుట్టూ వీటి చుట్టూ తిరగాలి, మనకెందుకు వచ్చిన బాధలని యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మానేస్తాం, చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాగే చూస్తూ ఊరుకునేవాడు. తన ప్రజల కన్నీరు కారిస్తే ఊరుకోడండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వారి ప్రాణం సొక్కిపోయి అలిసిపోయి కృషించిపోయి ఇదిగో చివరి దశలోకి వచ్చాక భారమైనది వారికి అనిపించినప్పుడు ఇంకా మేము మోయలేమనుకున్నాం, నా ప్రభువా అనగానే వారి కొరకు నాయకుని పెట్టాడు. ఆల్రెడీ ఆ ప్రణాళిక సిద్ధపరిచాడు దేవుడు. ఆల్రెడీ వాళ్ళలోనే ఒకరు పెంచుతున్న సంగతి వారికి తెలియదు. తెలియకంటేనే ముందే కార్యం సిద్ధపరిచాడు. వీళ్ళు ఎప్పుడైతే మరి అంటే ఏం చేస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు కేకేస్తారా? ఈ రోజు నేను కూడా అలా కేకేస్తామని ఎదురు చూస్తున్నాడు. అడుగు ప్రభుని. అడిగితే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడు, నువ్వు ఎతకడు మీకు దొరకనట్టున్నట్టు కదా. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. మరి అడగవా? అడుగు ప్రభు. ప్రభుని స్తుతిస్తే, ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని మహిమపరిస్తే, కీర్తనల పాటు ప్రభుని స్తుతించు. ఈ ఆరాధనలో చాలా మంది మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనం? 6 దినాలు పనిచేసుకోవడానికి కష్టపడి నిన్ను 7వ నాడు దేవుని మందిరంలోకి నడిపిస్తే, ఆ దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోయే వారు కొందరైతే, చప్పట్లు పట్టుకుంటూ అటు ఇటు చూసే వారు కొందరైతే, స్వర్ణం ఎత్తరు మరి కొందరు. అదేంటి? ఎంతవరకు అది కరెక్ట్? ఇన్ని మేలు చేశాడు కదా దేవుడు. ఇన్ని మేలు చేసిన దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలి. అయ్యా నాకు జయమిచ్చావయ్యా, ఇక నా శత్రువుల మీద నాకు జయమిచ్చావయ్యా, నాకు సమస్యల మీద నాకు జయమిచ్చావయ్యా, నా పనిలో నాకు బలం ఇచ్చావయ్యా అని నువ్వు చక్కగా గొంతెత్తి స్వరమెత్తి గట్టిగా ఆరాధన చేస్తే, ఆ ఆరాధనకు యోగ్యుడైన దేవుడు నీ మధ్య నుండి నీకు గొప్ప కార్యాలు చేయడా, ఆత్మతో నిన్ను నింపడానికి ఖచ్చితంగా. అందుకే ఆయన జయ గీతాలు పాడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. పరిశుద్ధ లేఖనంలో దేవుడు మన వినికిడిలో దీవించునుగా. ఆమె. ఓకే అండి. మరి చక్కగా మనకి బైబిల్ వాక్యం చెప్పి వినిపించిన మన